హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అల్లు శిరీష్ చాలా తక్కువగా వినే పేరు మనం. అల్లు ఫ్యామిలీయో లేకపోతే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్‌లోనో అలా కనిపిస్తారు తప్ప పెద్దగా స్పందిస్తున్నట్టో ఏదైనా విషయాలపైన మాట్లాడుతున్నట్టో మనం అల్లు శిరీష్ గారిని చూడం. కానీ ఒక సినిమా చూసిన తర్వాత అందరూ కంటతడిపడి వచ్చిన తర్వాత ఒక కీలకమైన కామెంట్స్ చేశారు. కొంతమంది దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఎందుకు ఇలా మాట్లాడారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అసలు ఏంటి ఆ కామెంట్స్? ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది 'చావా' సినిమా గురించి. శంభాజీ గారి చరిత్రని అసలు ఎంత బాగా చూపించారంటే అంత బాగా అందరూ చూపించారు. ఏడ్చుకుంటూనే వస్తున్నారట. ఇటీవల కాలంలో ఒక సినిమా చూసి మొహము ముక్కు ఎర్రకై బయటకు వచ్చే వాళ్ళని నేను వీళ్ళని ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నా. అసలు మైకులు వస్తే కూడా వాళ్ళకి ఆగట్లా, వెక్కి వెక్కి ఆ వెక్కిలతో ఏడుపులు. అదేంటో మరి. అంటే ఒక చరిత్ర మనల్ని అంతలా కదిలించింది అంటే అలాంటి చరిత్ర మనకి ఇప్పుడు సినిమా రూపంలో వస్తేనే తెలిసింది. గతంలో కూడా నిజంగా ఈవెన్ నాకు కూడా తెలియదు. గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేంత వరకు నాకు శాతకర్ణి అంటే ఎవరో కూడా తెలియదు. నాకైతే తెలియదు, సీరియస్లీ. చాలా మందికి తెలియదు. సో అండ్ రుద్రమదేవి గురించి చిన్నప్పుడు చదివామే కానీ ఆ సినిమా వచ్చేంత నాకు గోనగన్నారెడ్డి ఎవరో తెలియదు. అదే అంటున్నా నేను కూడా. గుర్తొచ్చింది ఆ విషయం. ఇట్లా చాలా మంది ఉన్నారు తెలుసుకునే వాళ్ళు. సినిమా ఏదన్నా వస్తే తప్ప మనకి వీళ్ళు ఎవరో తెలియట్లా. అలాంటిది మన పాఠ్య పుస్తకాలు వచ్చినప్పుడు ఎందుకు చదవలేదు వీళ్ళ గురించి? రుద్రమదేవి గారి దాకా వెళ్ళి గోనగన్నారెడ్డిని ఎందుకు మిస్ చేసాం మనం? ఛత్రపతి శివాజీ గారి అంచుల దాకా వెళ్ళి శంభాజీని ఎందుకు మిస్ చేసాం మనం? అంటే ఎక్కడ జరుగుతుంది పొరపాటు? సరే, ఔరంగజేబు గురించి కనీసం ఒక లెసన్ ఉంటుంది, దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా ఎగ్జామ్లో వస్తాయి. అక్బర్ గురించి కూడా, ఇంకా అక్బర్ అంటే అక్బర్ బిర్బల్ కథలు అని చెప్పేసి కార్టూన్లలో కూడా బాగా ఫేమస్. బాగుంటాయి నిజం చెప్పడం, కాస్త నాలెడ్జ్ వస్తుంది మనకి. సో ఇలా మన చాలా అరుదుగా మన వాళ్ళ గురించి కథలు విన్నాము, వీళ్ళ గురించి చాలా ఎక్కువ విన్నాం. ఇప్పుడు ఔరంగజేబు ఎవరు? మన దేశానికి దండయాత్రకు వచ్చాడు, దేశం మీదికి. అవునా? ఎవరెవరో ఇక్కడికి వచ్చి జెండాలు పాతేసిన వీళ్ళ గురించే మనం అని చదువుకుంటున్నాము. అసలు విషయాలు తెలియదు. నిజాం రాజుల గురించి చాలా రాశారు కానీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ని ఏదో ఏల్దామని ఇక్కడ జెండా పాతేసి వీళ్ళందరినీ ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళే. కానీ ఒరిజినల్గా నిజాం రాజుల్లో లాస్ట్ ఒక ఆవిడ ఉంటుంది, సయ్యద్ బక్షీ బేగం అని. ఆమెను అందరూ ఇప్పుడు మన సింపుల్గా చెప్పాలంటే బాహుబలిలో రాజమాత శివగామి లాగా ఆవిడ మా సాహెబా అంటారనమాట. ఆవిడ గురించి తెలియదు మనకి. ఆ 7 టోమ్స్కి వెళ్తే ఆవిడ అది కనిపిస్తుంది. ఈవిడ హయత్ బక్షీ బేగం కాబట్టి హయత్ నగర్లో ఈవిడకి సంబంధించిన కోర్టు ఉంటుంది. మాసబ్ ట్యాంక్ తెలుసు కదా, అది మా సాహెబా ట్యాంక్. ఇప్పుడు అది మాసబ్ ట్యాంక్ అయ్యింది. కొన్ని చరిత్రలు ఇట్లా ఉంటాయి, మనకి ఎప్పటికో కానీ తెలియవు. అసలు మాసబ్ ట్యాంక్ అంటే అది ఎట్లా పేరు వచ్చిందో కూడా తెలీదు. అసలు పేరు గురించి తెలుసుకుంటేనే కదా అసలు అది ఏంటి, కాలక్రమేణా కాలానుగుణంగా ఎలా అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా దాన్ని మార్చేసుకుని మాట్లాడేస్తాం. సో ఇట్లా చాలా మంది చరిత్రలో అట్లా అంటే చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారన్న విషయం మనకు తెలియదు. తెలియాలి కదా, తెలీదు. సో ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి కొడుకే కదా, మన తండ్రి దగ్గరే ఆగిపోయాం. అయ్యో, ఇంకా శంభాజీ విషయంలో శంభాజీ దగ్గరే మాట్లాడొద్దు. ఆ మహారాణి కూడా ఇంపార్టెంటే. అవును, ఆ మహారాణి కూడా ఇంపార్టెంటే. సో ఇన్ని క్యారెక్టర్స్ మనకు తెలియట్లా. ఇట్లాంటి అరుదైన కొన్ని సినిమాలు ఎప్పుడు పోగని రావు. చరిత్ర నీకు చెప్పాలంటే పాపం వాళ్ళకి బడ్జెట్లు అవుతున్నాయి. నీకు నచ్చితే ఓకే, నచ్చలేదా ఏం చేస్తాం? ఇప్పుడు తానాషా ఉంది, చాలా బడ్జెట్ పెట్టి తీశారు. మన సైఫ్ అందులో విలన్ తానాషా, కానీ ఆ సినిమా సరిగ్గా ఆడదు. కొన్ని చరిత్రలు ఏమో చెబితే నువ్వు విననంటున్నావు, నీకు నచ్చేలాగా అంటే ఎప్పటికో నీకు నచ్చితే దాన్ని హిట్ చేస్తున్నావు. చరిత్ర చెప్పాలంటే కోట్లు ఖర్చు అవుతుంది ఇది. సో ఎవరు దాని జోలికి వెళ్ళట్లా. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదివే కంటే ఇప్పుడు శాకుంతలం పుస్తకంలో చదివితే ఒకటి, కార్టూన్ రూపంలో చూస్తే ఒకటి, వీధి నాటకం చూస్తే ఒకటి, సినిమా చూస్తే ఒకటి. పర్లేదుగా సినిమా,
అవును. చిన్నపిల్లలకి ఆ కథ చూపించవచ్చుగా. శాకుంతలం ఎవరు చూడలా. ఇది బాలేదు, అది బాలేదు, ఇది ఇట్లుంది అట్లుంది అని మొత్తం అసలు శాకుంతలం చూడకుండా దాన్ని మొత్తం ఏదేదో ఎతికి ఆ సినిమా బాగాలేదనేసారు. నీకు కావాల్సింది ఆ స్టోరీ, ఆ భరతుడేంటి, శకుంతల ఏంటి, అది కదా నువ్వు నేర్చుకోవాలి. అంటే ఆ నటన మనల్ని మెప్పిస్తేనే ఆ కథ లోపలికి మనం వెళ్ళగలుగుతాం. కోర్స్ నటన బాగుంది కానీ ముఖ్యంగా నాసిరకంగా ఉంది. మరి. గ్రాఫిక్స్ కార్టూన్ కంటే బెటరే కదా. ఇప్పుడు ఈ సినిమా ఉంది చావా, హీరో చేసిన యాక్టింగ్ కి ఇప్పుడు నిజంగా ఏడాలంటే మనం ఏడలేము. అవును, ఆ హీరో చేసిన పర్ఫార్మెన్స్ కే కదా అంత ఎక్కెక్కి ఏడుస్తున్నామంటే. అవును. వాళ్ళందరూ ఏడుస్తుంటుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళంతా ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు అలాగే కాబట్టి. ఏడుస్తున్నారు. మొహం మీద మైక్ వస్తే చాలు బోర్ ఏడుస్తున్నారు. మాటలు తక్కువ, ఏడుపు ఇంక 2 నిమిషాలు చూస్తే మనకు కూడా అమ్మ ఏమైపోయిందని చెప్పి మనకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉందో చూడండి. ఉంది. సో ఇప్పుడు ఇదంతా చూసినటువంటి అల్లు శిరీష్ ఎంటర్ అయ్యాడు అనమాట ఈ స్క్రిప్ట్లోకి కొత్తగా. ఇతని డ్యూటీ ఏంటంటే ఇతను ఉచిత సలహా ఇచ్చాడు. ఏంటంటే మనకు పాఠ్య పుస్తకాల్లో దేశం మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళ గురించి గొప్ప గొప్ప కథలు వింటున్నాం, చదువుతున్నాం. ఇక్కడ పుట్టి అసలు ఎంతో సాధించిన వాళ్ళ చరిత్రలను మనం మర్చిపోతున్నాం. ఎప్పుడో సినిమా వస్తుందో మనకు తెలియట్లా. ఎందుకు పాఠ్య పుస్తకాల్లో వీళ్ళని చేర్చట్లేదు అని అన్నాడు. బట్ కరెక్ట్ టైంకి అన్నాడు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ టైమే కదా. నెక్స్ట్ మళ్ళీ జూన్లో మొదలవుతాయి. ఈలోపు వీళ్ళకి ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ అచ్చు కాకపోతే, అచ్చు అయితే ఏమి చేయలేదు. 1 year ముందు అట్లనే అదంతా ప్రిపేర్డ్ గా ఉంటే, ఇన్ కేసు అచ్చు కాకపోతే ఏమైనా చిన్న ఓ కాగితం అతికించవచ్చు ఇట్లాంటివి అని ఒక సలహా ఇచ్చాడు. ఇది చూసిన కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటంటే బీజేపీ కూడా ఎప్పటి నుంచో ఇలా పోరాడుతుంది, సో అల్లు శిరీష్ కూడా కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాడిలా కనబడుతున్నాడు అని. అట్లా ఏం లేదు, పెద్దగా వేరే విచిత్రంగా చూడాల్సి. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకే చరిత్రలు కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదని కాదు. అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీలే కదా ఇవి. ఇప్పుడు నిన్న రజాకార్ సినిమా చూస్తే చాకలి ఐలమ్మ ఏంటనేది తెలిసింది. వాళ్ళందరూ ఒకప్పుడు యోధులే. ఎక్కడో ఏ విగ్రహం కనిపిస్తే ఎవరి ఇల్లు అని చూస్తామే కానీ వాళ్ళ గురించి చరిత్రలు తెలుసుకోవాలి కదా. సో పాఠ్య పుస్తకాల్లో కూడా వీళ్ళకి చరిత్రలు అచ్చయించండి, నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తాయి. ఎప్పుడో తెలుసుకునే బదులు ఓ సినిమా వస్తే, ఇప్పుడు సినిమా హిట్ అయింది కాబట్టి వీళ్ళందరూ బోరు నేడుస్తున్నారు. అదే ఒకటో ఆటకే ఫ్లాప్ అయింది అనుకో, ఆ ఏడుపులు పెడబొబ్బాలు ఉండవు, ఆ శంబాజీ కూడా ఉండడు. అంతేగా. అవును. ఇప్పుడు అంటే అల్లు శిరీష్ గారు మాట్లాడేసరికి ఇది కాస్త ఒక రకంగా చెప్పాలంటే వైరల్ అయింది. ఇప్పుడు సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక సినిమా చూసి చాలా బాగుంది అని అన్నారు అనుకోండి, ఇంతగా మనం డిస్కస్ చేయం. అదే సినిమా తనకు నచ్చింది చెప్పాడు అనుకుంటాం, ఇది ఒక హిస్టరీ. ఓకే, అండ్ ఒక వర్గం వారికి ఆ భావజాలాన్ని పుణికి పుచ్చుకుంటూ ఉంటారు. సో దాన్ని అల్లు శిరీష్ గారు చెప్పేసరికి ఎక్కడో వాళ్ళకి డౌట్స్, ఏం జరిగి ఉంటుందా అని. అలాంటిది ఏమన్నా ఉంది అనిపిస్తుందా? అలాంటిది ఏమన్నా అంటే యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్లీ పుష్ప పెద్ద హిట్, తర్వాత పుష్ప హీరోయిన్కి ఇంకో పెద్ద హిట్ వచ్చింది. ఇద్దరు మంచి లైమ్ లైట్లో ఉన్నారు. టైంకి సినిమా గురించి మాట్లాడి అల్లు శిరీష్ కూడా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అల్లు శిరీష్ ఏమైనా మంచి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే కొత్త గొప్ప జనాలుతో అరే పాప మీ అబ్బాయి ఇది అని చెప్పేసి చూసే అవకాశం అయితే ఉంది. తనకు ప్లస్ అవుతుంది. అండ్ తను ఇచ్చిన సలహా కూడా పాటిస్తే మనందరికీ ప్లస్ అవుతుంది. తనేమి ఏదో ఊరికే ఫ్రీ ఐడియా ఏమి ఇవ్వాలి, మంచి విషయమే చెప్పారు. అండ్ మనం క్లోజ్ చేసే ముందు ఒక్కసారి మనం రష్మిక గురించి మాట్లాడుకుందాం. ఆ యేసుభాయ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారంట ఆమె. నిజంగానే అప్పట్లో అలా ఉండేవారేమో అన్నట్టు. అండ్ యాక్చువల్లీ చావాకి అసలు ప్రమోషన్సే లేవు పెద్దగా. అసలు అది వచ్చి ఇప్పుడు ఈ ఏడుపుల వల్ల మనకు ఫేమస్ అయింది కానీ రిలీజ్ ముందు కూడా మనకు తెలియదు. అవునా? అలాంటిది రష్మిక వీల్ చైర్లో ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ వేసి చాలా మంది టర్న్ అయ్యారు. ఎందుకంటే రీసెంట్లీ నేషనల్ వైజ్గా ఆమె సినిమా హిట్ కాబట్టి రష్మిక ఎందుకు వీల్ చైర్లో వచ్చిందని కొంతమంది, కనీసం ఒక 50% జనాలు చావా వైపు చూశారు. సినిమా హిట్ అవ్వడానికి మేజర్ అంటే క్రౌడ్ పుల్లింగ్ ఆస్పెక్ట్కి మేజర్ రష్మిక పాత్ర ఎంత ఉందో సినిమాలో కూడా ఆమె పాత్ర అంతే ఉంది. అండ్ హీరో గురించి మాట్లాడుకునే ముందు ఆ హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. రష్మిక చేసినటువంటి పర్ఫార్మెన్స్ దీంట్లో అసలు ఇంకా ఆ అమ్మాయి స్థాయిని పెంచేసింది. మనం థియేటర్లో చూడాల్సింది, ఖచ్చితంగా థియేటర్లో. అండ్ ఇంకొకటి,
3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 3 కళ్ళ ముసలాని వరకు అందరికీ చూపించాల్సిన సినిమా ఇది. అంటే చరిత్రలు తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి, జన్మకోసారి వస్తాయి కుంభమేళ లాగా, అవును. వచ్చినప్పుడే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.